హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పల్లా దుర్గారావు, విశాఖపట్నం 28వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అండ్ డిస్ట్రిక్ట్ అధికార ప్రతినిధి. మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఇన్వెడెంట్ డెంటల్ కేర్ వారి సదుపాయాలు కానీ వారి యొక్క సేవలు కానీ చాలా చక్కగా ఉన్నాయండి. ఎందుకంటే మా బాబుకి డెంటల్ ప్రాబ్లం ఏంటి, ఆ యొక్క పళ్ళు వరుసలు సరిగ్గా లేకపోతే కొన్ని ఇబ్బందులు పడుతుంటే బాబుకి పెయిన్స్ లాగా రావడం అది జరుగుతుంటే ఇక్కడ ఇన్వెడెంట్ డెంటల్ కేర్ వారిని కలవడం జరిగింది. ఇక్కడ డాక్టర్ మౌనిక మేడంని కలిసిన తర్వాత ఆవిడ తాలూకా రిసీవింగ్ కానీ ఆవిడ పేషెంట్ తాలూకా బాధల్ని అర్థం చేసుకునే విధానం కానీ ఆ ట్రీట్మెంట్ చేసే విధానం కానీ చాలా చక్కగా నచ్చేయాలి. ఈరోజు నేను చాలా డెంటల్కి తిరిగాను, చిన్న చిన్న సమస్యల వల్ల. చాలామందికి ఏంటంటే ఒక దగ్గర ఏమైనా ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం పలానా దగ్గర ఎక్స్రే తీసుకోండి, పలానా దగ్గర స్కాన్ తీసుకోండి అని చెప్పేవారు. కానీ ఇన్వెడెంట్ డెంటల్ కేర్కి వచ్చిన తర్వాత అన్నిటికి ఒక స్కాన్ అయినా ఇక్కడే తీస్తారు, ఎక్స్రేలు అయినా ఇక్కడే తీస్తారు. వెంటనే దానికి సంబంధించిన ఏమైనా సమస్య ఉన్నా చాలా చక్కగా క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మనకి భవిష్యత్తులో ఏ యొక్క సమస్య రాకుండా మరియు అత్యాధునిక ఆధునిక పరికరాలతో ఇక్కడ విశాఖపట్నంలో నాకు తెలిసి నేను చాలా డెంటల్ చూశాను, కానీ ఇంత పరిజ్ఞానం ఉన్న ఇంత ఆధునిక టెక్నాలజీతో ఉన్న పరికరాలు ఇక్కడే ఉన్నాయి. మరి ఇలాంటి డెంటల్లో సమస్య అంటే నాకు తెలిసి చాలా చక్కగా అందరికీ క్యూర్ అయ్యే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా అబ్బాయి తీసుకొచ్చిన తర్వాత, మా అబ్బాయి ఏజ్ 10 years, మేడం గారు మాకు చెప్పారు, మీ అబ్బాయిని కరెక్ట్ టైంకి డెంటల్కి తీసుకొచ్చారు. దానివల్ల ఏంటంటే అబ్బాయి తాలూకా సమస్య భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుంది, మీరు ఈ ట్రీట్మెంట్ చేసుకోమని నన్ను సజెస్ట్ చేయడం జరిగింది మేడం గారు. దానికి సంబంధించిన ఈ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడో అమెరికా నుంచి తెప్పించి దాదాపు 44 weeks ఈ యొక్క పళ్ళ సెట్ని మనం ఏదైనా బ్రష్ చేసేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు తీయడం తప్ప నిత్యము 24 hours కూడా ఆ పళ్ళని పెట్టుకునే విధానాన్ని, ఆ యొక్క ట్రీట్మెంట్ విధానం కూడా ఎప్పటికప్పుడు రావడం, మా 2 weeks 3 weeksకి డేట్ ఇచ్చిన దాంతో వచ్చి చూపించుకునే పరిస్థితి ఇక్కడ ఉన్నది. మేడం గారు కూడా ఎప్పుడు కూడా ప్రతి ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా ఇక్కడికి రావడం వల్ల చాలా చక్కగా ట్రీట్మెంట్ చేస్తారు. ఎప్పుడు కూడా మనీ మైండెడ్ కాకుండా పేషెంట్కి నేను ఎంత క్యూర్ చేశాను, పేషెంట్కి నేను ఎంత బాగా చేశాను, భవిష్యత్తులో ఈ పేషెంట్ తాలూకా రూపురేఖలకి మంచిగా అందంగా ఉండే విధంగా. ఇప్పుడంతా అందరికీ తెలుసు, అందరూ కూడా బాహ్యంగా అందంగా ఉండాలి, అందరికీ ముఖాకృతి బాగుండాలి, మన పళ్ళ వరుసలు బాగుండాలి, మన ఏదైనా మన ఫేస్కి సంబంధించిన రీడింగ్స్ ఏమన్నా ఈ యొక్క మన ఏదైతే లిప్స్ కానీ టంగ్ కానీ టీత్ కానీ ఈ యొక్క ముఖ కారకులు ఈ మూతికి దగ్గరగా ఉంటాయి. అవన్నీ కూడా ఇబ్బంది ఉంటే భవిష్యత్తులో అందరికరంగా ఉంటారని ఆలోచనతో చాలామంది ఉంటారు. కానీ మేడం గారు అది ముందే సజెస్ట్ చేసి, ఈ రకంగా మీ బాబుకు భవిష్యత్తులో ఈ ప్రాబ్లం ఉంటుందంటే నేను ఎక్కడా కూడా వెనకాలేదు, చాలా తక్కువ రేటుకి అత్యాధునికమైన ట్రీట్మెంట్ ఇక్కడ చేయడం జరిగింది డాక్టర్ మౌనిక గారు. నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే మా అబ్బాయి భవిష్యత్తులో నాకు ఈ రకంగా ఉందని మనోవేదన పడే కన్నా ఆ యొక్క ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇప్పుడు చాలా చక్కగా వచ్చింది. దాదాపు 30 weeks దగ్గర అవుతుంది. మేడం గారు చెప్పినట్టే రూపురేఖలన్నీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఆ యొక్క పళ్ళ వరుస చాలా చక్కగా ఇప్పుడు అన్నీ కూడా పళ్ళు పద్ధతిలో రావడం, ఏది ఇబ్బంది లేకుండా ఉండడం కూడా జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది లేకుండా మంచిగా ఆ అబ్బాయికి నేను చాలా అదృష్టవంతుని. ఎందుకంటే ముందే నేర్చుకొని ఆ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. మీలో కూడా ఏవైనా ఉంటే ప్రతి ఒక్కరు కూడా పళ్ళకు సంబంధించిన చిన్న సమస్యగా తీసికండి. అది ఎప్పుడు కూడా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మన ముఖాకృతి బాగోదు, చాలా చక్కగా ఉండాలి అంటే, మంచిగా ఉండాలంటే ఎప్పటికప్పుడు పళ్ళ వరుసని సెట్ చేసుకోండి. సున్నితమైన అంశం కాబట్టి మనం తినే ఆహారం కానీ ఇతర విషయాల్లో జాగ్రత్తలు వహించండి. డాక్టర్ గారు చెప్పినట్టు దగ్గరగా నేర్చుకుంటూ వింటూ ఆవిడ ట్రీట్మెంట్ కానీ మనం తీసుకోగలిగితే చాలా చక్కటి సమస్యకి పరిష్కారం ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరు కూడా ఆలోచన చేయకుండా ఇంట్లో కానీ మీ పరిసర ప్రాంతాల్లో మీ చుట్టాలు బంధువులు ఎవరికైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే మనకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎప్పుడు కూడా మనమే తీసుకోవాలి. దీనికి సంబంధించి మేడం గారు కూడా సజెషన్ చేయడం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే దీన్ని కూడా టైఅప్ చేయమని చెప్పాను. ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నా కూడా, ఆరోగ్యశ్రీ ఉన్నా అలాంటివి కూడా మీరు టేక్అవుట్ చేసుకొని మీ హాస్పిటల్ మరింతగా ఈ యొక్క ట్రీట్మెంట్కి పేదవాడు కూడా అందే విధంగా చేయమని చెప్పాను. తప్పకుండా మేడం గారు ఆ యొక్క విషయాన్ని తీసుకొని దానిని ఆరోగ్యశ్రీ అయ్యే విధంగా, హెల్త్ ఇన్సూరెన్స్ అయ్యే విధంగా, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అయ్యే విధంగా కూడా ఆలోచన చేస్తానని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఏ సమస్య ఉన్నా కూడా ఇన్వెడెంట్ డెంటల్ కేర్కి రండి.
మీ యొక్క సమస్యను పరిష్కరించుకోండి.